కెమెరామెన్ కోణం కాసేపు పక్కన పెట్టేద్దాం. మీరు మంచి దర్శకులు. మీరు చేసిన ఆటోగ్రాఫ్ సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. చేరన్ తమిళ్లో తీసిన దానికన్నా కూడా తెలుగులో బాగుంటుందని నా ఫీలింగ్. ఆ అనుభవం చెప్పండి సార్. నేను ఎప్పుడు డైరెక్ట్ చేయాలనే యాంబిషన్ కానీ అవి కానీ ఎప్పుడు ఉండేవి కాదు నాకు అసలు. బట్ నాకు బుక్స్ చదివేవాడిని, అంతేగాని సినిమాకి డైరెక్ట్ చేయాలని ఎప్పుడు యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్గా పెద్ద స్థాయిలో పెద్ద కెమెరామ్యాన్గా ఉండాలనే ఇదిగా ఉండేది. కానీ అది అసలు ఎప్పుడు ఆలోచించలే, ఉన్నా కానీ ఆలోచించలే నేను. ఇది ఓకే. సడన్గా ప్రొడ్యూసరు ఒక ఆయన ఈ సినిమా కొని, మన బెల్లంకొండ సురేష్ గారు, నా గెస్ట్ హౌస్కి పక్కన ఉండేది వాళ్ళ ఆఫీసు. ఆయన ఒకసారి వచ్చి ఇలాగ ఛాంబర్లో ఇలా ఒక తమిళ సినిమా కొన్నానండి, వీలైతే ఒకసారి వచ్చి చూస్తారా. కరెక్ట్గా ఆ రోజు ఖాళీగా ఉన్నాను, వెళ్ళి చూశాను. చూసిన తర్వాత అమితంగా నచ్చింది. నిజంగా నా హార్ట్కి ఇట్లాంటి సినిమా చాలా గొప్పగా అనిపించింది. నెక్స్ట్ డే మార్నింగు నేను వెళ్తే మా ఆఫీస్కి వచ్చి ఎలాగనిపించింది సార్ అంటే, అసలు నాకు నిద్ర పట్టలేదు సార్, రాత్రి ఇంత మంచి సినిమా చూపించారు అన్న. ఈ సినిమా మీరు డైరెక్ట్ చేస్తారా అన్నాడు. సడన్గా షాక్ నాకు. ఊరికి జోక్ చేస్తున్నారా నిజంగా? లేదు సార్ నిజంగా అంటున్నాను, మీరు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అన్నాడు. గివ్ మీ సమ్ టైం అండి, నాకు మీరు నిజంగా అంటే నాకు అసలు ఈ ఉద్దేశం లేదు, బట్ ఈ సినిమా అంత నచ్చింది కాబట్టి నిజంగా ఆలోచించి 2 days టైం అండి చెప్తాను నేను అని. అసలు నేను చేయగలనా, దీనికి న్యాయం చేయగలనా నేను లేదా అని ఒకసారి ఆలోచించుకుంటే మనసులో అయితే చేయాలని అనిపించింది. సో ఆ క్లోజ్ ఫ్రెండ్స్ కేఎల్ నారాయణ, ఆయనతో మాట్లాడితే నిజంగా అంత నచ్చితే మీకు చేయాలనిపిస్తే తప్పకుండా చేయండి అని. నెక్స్ట్ నాగార్జున నాకు బాగా క్లోజ్ అయిన, సో తనకి ఫోన్ చేసి అడిగాను, ఏంటి గోపాల్ ఎప్పుడన్నా నాతో చేస్తావేమో అనుకున్నాను, లేదు బాబు ఈ ఆపర్చునిటీ నాకు బాగా అనిపించింది, ఒకసారి మీరు కూడా చూడండి సినిమా అన్నాను. సో అందరి సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఇంకా దెన్ ఐ సెడ్. చాలా మంచి సినిమా, చాలా గొప్ప సినిమా. నా అభిప్రాయం ప్రకారం అది తమిళ్లో తీసిన దానికన్నా తెలుగులో చాలా బాగుందని. మంచి సంగీతం అమరింది. అవును. ఆ లొకేషన్స్, పడవ ప్రయాణాలు, అవును, అది మొత్తం మీద చాలా అద్భుతంగా అనిపిస్తుంది.